ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ప్రకటింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవహు యెహోవా దృష్టి యందును కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండును. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఈ సమయంలో మరి నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే, మరి దేవునితో సహవాసం అనేది చాలా అవసరం అండి మనిషికి. ఎవరితో అవకాశం అండి సహవాసము? దేవునితో సహవాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే మరి దేవుని సహవాసము మరి ఉన్న కుటుంబము ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సంఘానికి వస్తామంటే అందరం వస్తున్నామండి, కానీ సంఘంతో మన సహవాసం ఏ విధంగా ఉంది చూడండి. ఆదివారం చాలామంది వస్తారు ఆరాధనకి, మరి కృతజ్ఞకుడికి ఎందుకు రావట్లేదు? మరి బైబిల్ క్లాస్కి ఎందుకు రావట్లేదు? సహవాసం ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే మనుషులతో సహవాసం లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే సంఘము అనేది ఒక కుటుంబం దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ కుటుంబంలో మన సహవాసము ఎలా ఉందనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనము నోవహు గురించి మరి ఆలోచన చేసినప్పుడు అతడు ఎలాంటి వాడని చెప్తుందండి దేవుని వాక్యం ఇక్కడ. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే ఆది కాండంలో నరులందరూ కూడా మరి చెడుతనము, మరి పాపం ఎక్కువైనప్పుడు మరి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే నోవహు దినములో మరి నోవహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటండి? కృప పొందినవాడాయను. మరి కృప పొందడం అంటే మామూలు విషయం కాదండి. మన జీవితాల్లో కూడా మనం దేవుని సహవాసం కలిగి ఉండాలంటే మనం ఎవరి దృష్టిలో పడాలండి? ఎక్కువ ఎవరి దృష్టిలో పడాలండి? సేవకుల దృష్టిలోనే. చాలామంది సంఘానికి వచ్చినప్పుడు ఏమంటారండి, ఈ వారం వెళ్ళకపోతే పాస్టర్ గారు వచ్చే వారం ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు రాలేదని. ఆయన దృష్టిలో పడితే చాలు అనుకుంటామండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మనం దేవుని దృష్టిలో పడాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే నీతిగా ఉండి మరి దేవుణ్ణి ప్రార్థన చేస్తారో లేదా దేవుణ్ణి స్తుతిస్తారో మరి వాళ్ళ పట్ల దేవుని కృప ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాంతంలో అందరూ చెడిపోయినప్పుడు నోవహు ఎలా ఉన్నాడంటే మరి దేవుని దృష్టి యందు గొప్పవాడిగా అలాగే కృప పొందినవాడిగా కనిపించాడు. ఇంకా ఎలాంటి వాడని మనం ఆలోచన చేసినప్పుడు నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే మనం ఎప్పుడు కూడా లోకంలో మన పనులు మాత్రమే కాకుండా మనం దేవునితో నడిచే గుణం ఉండాలండి. దేవునితో నట్టము అంటే మన సహవాసం లోకంలో ఏ విధంగా ఉందని మనకి చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి సంఘానికి వస్తున్నప్పుడు సరైన సహవాసం లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే సత్యంలోంచి తప్పిపోతాడండి. కాబట్టి సంఘం పట్ల సంఘంలో కానీ మన సహవాసం మరి ఏ విధంగా ఉంటుందనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నోవహు చూసినట్లయితే మరి నీతిమంతుడిగా ఉన్నాడండి, అలాగే నిందారహితుడిగా ఉన్నాడు, మరి దేవునితో నడుస్తూ మరి బ్రతుకుతూ ఉన్నాడు. అంటే దేవుని పట్ల నడవడం అంటే మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనము. నోవహు అట్లు చేసెను,
దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అంటే ఆజ్ఞలు పాటిస్తున్నాడండి ఎవరు? నోవాహు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడండి నోవాహుతో? నువ్వు ఓడ కట్టు, ఎలా కడతావు కట్టు అని చెప్పలేదండి. ఆ ఓడ కట్టమన్నప్పుడు అది ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ ఇచ్చాడో దేవుడు, మరి యాజ్ ఇట్ ఈజ్ తప్పకుండా మరి ఏ చెక్క వాడాలో, మరి ఎలాగ అయితే చెయ్యాలో దేవుడు చెప్పిన యావత్తు చేశాడండి. అంటే ఒక వ్యక్తి న్యాయంగా, నిందారహితుడిగా, నీతిగా ఉండాలి అంటే మనం దేవుని చెప్పిన ప్రకారం చెయ్యాలండి. ఎందుకంటే దేవునితో నడటం మాటలు కాదు. మనిషి అనుకోండి, మనం మనిషిని అర్థం చేసుకుని నడుస్తూ ఉంటాం. మరి దేవునితో నడటం అంటే ఏంటంటే అర్థం? మనం దేవునితో నడవాలంటే ఎక్కువగా నీకు వాక్యం తెలియాలి. మరి సంఘంలో సహవాసం ఎలా ఉందో తెలియాలండి. సంఘంలో మనం వచ్చినప్పుడు వందనాలు చెప్పుకుంటున్నాం, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చెప్పుకుంటామండి? మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? వందనాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నాం. పోనీ ఒక వ్యక్తి ఆదివారం రాకపోతే ఎందుకు రాలేదు? పోనీ అనారోగ్యం ఏమైనా వచ్చిందా, లేకపోతే సమస్య ఏమైనా వచ్చిందా? ఎందుకంటే సేవకులు ఉంటాయని చాలా పనులు ఉంటాయి. కానీ సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఏం చేయాలంటే తెలుసుకోవాలండి ఎందుకు రాలేదు అనేది. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, క్రీస్తు ప్రేమ కలిగి ఉండని చెప్పడం చాలా సింపుల్ అండి. కానీ ఆ ప్రేమ ఉంటుందా లేదనేది ఆలోచన చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకుంటాం తప్ప మరి మిగిలిన పట్టించుకుంటామండి. ఎందుకంటే దేవునితో సహవాసం చేయటం అంటే మరి సంఘంతో సహవాసం కలిగి ఉండటమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మరి దేవునితో నడటం అంటే మనం ఎప్పుడూ కూడా మన సహవాసం సంఘంతో ఏ విధంగా ఉందనేది ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఒకసారి నాకు కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు జాన్ గారు, అలాగే పల్లపరాజు గారు వచ్చారు, అలాగే రామ్కి కూడా వచ్చాడండి, అలాగే భాను కూడా వచ్చాడు, పండు కూడా వచ్చినట్టున్నాడు. అంటే ఒక సేవకుడుగా ఒక 10 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి నన్ను పలకరించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మనం ఏం చేయాలంటే సంఘంలోనే ఇతరులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, ఒంట్లో బాగున్నప్పుడు కానీ రావక్కర్లొద్దండి. కనీసం ఫోన్ చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం వాక్యం నేర్చుకుంటున్నాం కానీ మన సహవాసం ఎలా ఉంటుంది? మన సహవాసం ఎలా ఉంటుందండి? మన సహవాసం ఎలా ఉంటుందనేది మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకు అంటే మన సహవాసము వాక్య ప్రకారంగా ఉన్నప్పుడే సంఘం ఏమవుతుందండి? సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేవుడు మన అందరి కుటుంబాల్లో మనం మేలు చేయాలని చెప్పేసి మరి ఎంతగానో ఆశ కలిగి ఉంటాం. ఎందుకంటే మనం ప్రాణాలతో ఉండటమే గొప్ప మేలు అండ్ అవునా కదా? ఇందాక నేను రోడ్డు మోతున్నప్పుడు చూసాను, ఒక యాక్సిడెంట్ అయింది. ఒక ఆయన పక్కన కూర్చోబెట్టారు. నేను ఒకటే అనుకున్నాను, దేవుడు నన్ను క్షేమంగా తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే మేలేంటండి అండ్ అవునా కాదా? మనం ఎన్నెన్నో అనుకుంటాం కానీ మన జీవితంలో మనం ప్రాణాలతో ఉండటమే దేవుడు చేసే గొప్ప మేలు. కాబట్టి దేవుడు మనకు జీవాన్ని ఇస్తూ ఆయన ప్రతిరోజు మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మన సహవాసం ఏ విధంగా ఉందనేది ఆలోచన చేయాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే లోకపరంగా మనం ఎవరి పట్ల ఎలా ఉండాలో ఆలోచన చేసుకుంటాం, లేకపోతే లోకంలో ఎవరు చెప్పక్కర్లేదు. అంటే వయసుని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ఎప్పుడు కూడా వాక్య విషయంలో ఎలా ఉండాలంటే మరి వాక్యాన్ని అనుసరించే విషయంగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ నోవాహు గురించి ఏం చెప్పబడుతుంది? నిందారహితుడిగా ఉన్నాడు, బ్రతుకుతున్నాడు, న్యాయంగా బ్రతుకుతున్నాడు, అలాగే దేవునితో నడుస్తూ బ్రతుకుతూ ఉన్నాడు, అలాగే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. చూడండి ఎన్ని విషయాలు చేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు రాయబడినాయి అంటే మానవ జీవితంలో మనం జీవించడమే కాకుండా మరి దేవునితో కూడా సరైన సహవాసం అనేది ఉండాలి. ఎందుకంటే మన హృదయం అనేది సరిగ్గా ఉన్నప్పుడు
మన జీవితాలు దేవుని పట్ల ఎలా ఉంటాయండి? కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే నీ హృదయాన్ని బట్టి, నీ ఆశలు బట్టి నీ జీవితాన్ని నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, ఎందుకంటే నరుని మార్గము ఎక్కడికి నడుపుతుందంటండి? నాశనానికి నడుపుతుందంట. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే మనం అందరం కూడా మరి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మరి వాక్య ప్రకారం జీవితాలు మనలో ఉన్నాయి లేదంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదినము కూడా మనందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాడు. అదే మనిషి కూడా గ్రహించకుండా ఏం కావాలంటాడండి? నాకు ఆర్థిక సహాయం కావాలి, లేకపోతే నాకు లోకపరంగా ఆశలు కావాలని మనం అనుకుంటాం. కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి, పొద్దున్న లేచిన కాడ నుంచి మనం పడుకునేంత వరకు దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. కొంతమంది అయితే ప్రత్యేకంగా దేవుడు ఏదో కార్యం చేస్తే కానీ ఏం చేయరండి, కృతజ్ఞ కూడిక అనేది పెట్టుకోరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కృతజ్ఞ కూడిక పెట్టుకోవడం అనేది దేవుని చిత్తం, అది దేవుని పని. మనం సరైన సహవాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కృతజ్ఞ కూడికే కాదండి, దేవుని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. కాబట్టి మన సహవాసం ఎలా ఉంది? నోవహు జీవితంలో 120 సంవత్సరాల దగ్గర అతను వాడనే కడతా ఉన్నాడంటే మరి దేవుని పని పట్ల శ్రద్ధను చూడండి. మరి ఈనాడు సువార్థికులు కూడా యథార్థంగా చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి దేవుడిని చూస్తూ నడుస్తూ ఉంటున్నారండి. అందుకే ఎప్పుడు కూడా మనము మన సంఘంలో ఉన్న సేవకులు మరి యథార్థంగా న్యాయంగా ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఎక్కువ సహవాసం కలిగి ఉన్నప్పుడే సంఘం ఏమవుతుందండి, సరైన మార్గంలోకి వెళ్తుంది. ఎందుకంటే నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాను. సేవకుడు సరిగ్గా లేకపోతే సంఘం ఎలా ఉంటుందండి? ఒక క్రమం అనేది ఉండదు. కాబట్టి మన సహవాసము దేవునితో ఉన్నప్పుడు మరి దేవుని సేవకులు కూడా ఏ విధంగా ఉన్నారనేది మనం గమనించి ఆ సహవాసాన్ని బట్టి మనము మరి మన జీవితంలో ఉండాలని చెప్పేసి మరి వాక్యము తెలియజేస్తూ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనము మరి నోవహు గురించి ఇంకా మరి ఆలోచన చేస్తున్నప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనము, ఆదికాండము 7వ అధ్యాయం 5వ వచనము, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. అంటే ఇక్కడ నోవహు జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు దేవుడు చెప్పినట్లు చేశాడండి. మన జీవితంలో ఎందుకు ఇబ్బందులు, సమస్యలు, శోధనలు వస్తూ ఉంటాయంటే మనం ఎవరు చెప్పినట్లు చేయమండి. ఏమంటే మనం ఎవరు చెప్పినట్లు చెయ్యం. కానీ మనిషి ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు చేయటమే క్రైస్తవుని యొక్క బాధ్యత. ఇక్కడ నోవహు దినంలో దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టే నోవహు జలప్రలయం నుంచి తప్పించుకున్నాడండి. దేవుడే తప్పించాడు. మన జీవితంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాక్య ప్రకార సంబంధమైన జీవితం లేకపోవటం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా వాక్యాన్ని ఇచ్చాడండి. ఎందుకంటే మనం ఎక్కువ రోజంతా కూడా మరి మన సహవాసం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం చెప్పడం అనేది చాలామంది చెప్పొచ్చు, కానీ అది ఎప్పుడూ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారమైన జీవితం మనలో ఉన్నప్పుడే మరి దేవుడు ఖచ్చితంగా కుటుంబాన్ని ఏం చేస్తాడండి, ఆయన కృప పొందిన వారు అవుతాం. కాబట్టి ఇక్కడ నోవహు దినంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి నోవహు యొక్క మరి కుటుంబం అంతా కూడా జలప్రలయం నుంచి ఏ విధంగా అయితే తప్పించబడిందో అలాగే మనం కూడా దేవునితో మరి సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మన అందరిపైన ఉంటుందండి. ఇక్కడ నోవహు చేసింది ఏంటంటే నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, అలాగే దేవుని చెప్పిన యావత్తు చేస్తూ ఉన్నాడు అంటండి. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పింది చేస్తున్నాం లేదండి. ఎందుకంటే సహవాసం అంటే ఏదో కలిసి ఉండటం అని మనం అనుకుంటాం, కానీ కలిసి ఉండటం అంటే మరి దేవునితో కలిసి ఉండటం అనేది మరి చాలా జాగ్రత్తగా మన జీవితంలో ఉండాలి.
ఎందుకంటే ఇక్కడ భక్తుల గురించి చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా మరి అబ్రహాము ఎవరికి స్నేహితుడిగా ఉన్నాడంటండి? అండ్ అబ్రహాం ఎవరికి స్నేహితుడిగా ఉన్నాడు? దేవునికి స్నేహితుడిగా ఉన్నాడంట. వాళ్ళందరూ మనుషులే అండి, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం అనేది వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు మనం కూడా దేవుని బిడ్డలుగా మారుతున్నప్పుడు మన నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే బాప్తీసం తీసుకోవడం అంటే చాలామంది మరి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం అనేది పొందుతున్నాం, కానీ మన హృదయాల్లో పాపము లేని మరి కాబట్టి వాక్యం చెప్తున్నట్లుగా మరి వాక్య ప్రకారం మనం జీవించినప్పుడే మరి దేవునితో సహవాసం మనం కలిగి